అటు చూస్తే ఉత్తరాంధ్రలో మూడు మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఉత్తరాంధ్రలో కనీసం ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. అటు చూస్తే వైసీపీ పార్టీని తట్ట మట్టి వేసినా కానీ మొక్కకి నీళ్లు పోసి పెంచి నేను పోషించాను పార్టీని అని చెప్పి షర్మిల అంటుంది. షర్మిలా గారి గురించి మనం అసలు ఈ సందర్భంలో మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఆ షర్మిలా గారు వైఎస్ఆర్ టోపీ అని తెలంగాణలో టోపీ పెట్టింది. ఆ టోపీ మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చూస్తూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెకి గౌరవం గుర్తింపు లభిస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి ఆమె ఏ సభల్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఏ చిన్న కార్యకర్త అయినా ఏ పెద్దలైనా ఎవరు ఒప్పుకోరు. ఆమె తన స్థాయిని తను దిగజార్చుకొని ఈరోజు చౌకబారు మాట్లాడటమే కానీ షర్మిలా గారంటే మాకు కూడా మా పార్టీ శ్రేణులకు కానీ మా పార్టీ వాళ్ళకు కూడా చాలా గౌరవం ఉంది. గౌరవాన్ని ఉంచుకుంటే ఆమె గౌరవం బాగుంటుంది. కానీ అనవసరంగా చౌకబారు విమర్శలు చేసి ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళతో కలిసి మాట్లాడితే షర్మిలాకు కూడా మా పార్టీ శ్రేణులు బుద్ధి చెప్పే రోజులు అది త్వరలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడు చూసినట్లయితే జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే అన్నారు. ఇవాళ తిరిగి అదే బాణం మళ్ళీ మీకు ఎక్కుపెట్టేసరికి మీ అందరికి ఇబ్బందిగా ఉంటుందా? జగనన్న వదిలిన బాణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజు షర్మిలా గారు పాదయాత్ర చేశారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఆ కుటుంబ పరంగానే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక షర్మిలాకే కాదు ఇంకెక్కడన్నా ఇంకో కుటుంబ సభ్యులకి ఎక్కడికైనా ప్రాధాన్యత ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మొత్తం ఒక కుటుంబం. ఈ కుటుంబానికి కుటుంబ పెద్ద ఎవరన్నా ఉన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నాడు తప్పితే షర్మిలా గారు నాకేదో చేయలేదని చెప్పేసి ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు బాణంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా షర్మిలాని చంద్రబాబు నాయుడు బాణంగా చూస్తున్నారు. ఆ బాణం రివర్స్ అయ్యి ఆమెకే తగిలే పరిస్థితి ఏమో చూసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చివరికి ఒక మాట చెప్పండి. నేను రాజశేఖర రెడ్డి పెట్టినాను ఒక 10 నిమిషాలు పక్కన పెడితే వైసీపీ పార్టీ నా దమ్మేంటో చూపిస్తారని షర్మిల అంటుంది. అదే మాట మేము అంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మా వాళ్ళు కూడా ఇంతవరకు ఆగుతూ ఉన్నారు. అదే మేము కూడా షర్మిలా గారు వైఎస్ రాజశేఖర గారి కూతురు కాదు, జగన్ గారి చెల్లెలు కాదు అని అంటే ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.